తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని హెచ్చరిక. వదంతులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిన మోదీ. కేరళలో మోదీ ఫైర్. ఎల్డీఎఫ్ యూడీఎఫ్ పై తీవ్ర విమర్శలు. తెదేపా ఆవిర్భావ దినోత్సవం. కార్యకర్తలకు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు, లోకేష్. అమరావతికి చట్టబద్ధతపై కదలికలు. అమిత్ షాతో వెంకయ్య చర్చలు. అసెంబ్లీలో హీట్ పెరిగింది. కాళేశ్వరం ధరణిపై రేవంత్ ఫైర్. అసెంబ్లీలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు. కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బట్టి విక్రమార్క. ముదిరిన మైనింగ్ వివాదం. కేటీఆర్ పై దానం నాగేందర్ సంచలన ఆరోపణలు. ఆళ్లగడ్డలో కేబుల్ వార్. ఫ్రీ సర్వీస్ ప్రకటనతో సీన్లో ట్విస్ట్. తమిళనాడు రాజకీయాల్లో విజయ్ ఎంట్రీ హాట్ టాపిక్. అభ్యర్థుల జాబితా విడుదల. రైతులకు హామీ. భూమి తీసుకుంటే మార్కెట్ ధరే ఇస్తాం. అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు. అస్సాంలో కాంగ్రెస్ 5 గ్యారంటీలు. ఖర్గే కీలక హామీలు. అస్సాంలో అమిత్ షా ఫైర్. కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు. పార్టీ శక్తివంతం కావడమే లక్ష్యంగా శిక్షణ కార్యక్రమాలు. సీఎం ధామి. స్వాతంత్ర పోరాటం అంటే ఏంటో కూడా బీజేపీకి తెలియదు. ఎన్నికల ప్రచారంలో మమతా ఫైర్. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో విదేశాల్లోని భారతీయుల భద్రతపై ప్రత్యేకంగా మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న కోట్లాది ప్రవాస భారతీయులకు అండగా నిలుస్తున్న ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఇంధన సరఫరా ప్రాంతాల్లో ఉద్రిక్తతలతో పెట్రోల్, డీజిల్ సమస్యలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజలు ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వ అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని ప్రధాని మోదీ సూచించారు. కేరళ ఎన్నికల ప్రచార వేళ రాజకీయ వేడి మరింత పెరిగింది. పాలక్కడ్ సభలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అప్పులు 5 లక్షల కోట్లకు చేరాయని, గత దశాబ్దంలో 3 పెరిగాయని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే అవినీతి డబ్బును తిరిగి తీసుకొని అభివృద్ధికి వినియోగిస్తామని హామీ ఇచ్చారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పరస్పరం బి టీం అంటూ విమర్శించుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. అయితే ఈ 2 పార్టీలు బీజేపీ అసలు ప్రత్యర్థి అని ఒప్పుకున్నాయని వ్యాఖ్యానించారు. దశాబ్దాలుగా స్కామ్ల మధ్య ఈ 2 కూటములు అధికారాన్ని పంచుకున్నాయని ఆరోపించారు. కేరళలో ఈసారి బీజేపీనే ఏ టీంగా ప్రజలు నిలబెడతారని మోదీ ధీమా వ్యక్తం చేశారు. తెదేపా 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన తెదేపా తెలుగువారి ఆశయాలకు ప్రతీక అని చంద్రబాబు పేర్కొన్నారు. పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే పార్టీ లక్ష్యంగా చెప్పారు. తెదేపా కార్యకర్తల పార్టీ అని ఆవిర్భావ దినోత్సవం ఇంటి పండుగలా భావించాలన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెదేపా పుట్టిందని లోకేష్ తెలిపారు. అణగారిన వర్గాలకు గుర్తింపు తీసుకువచ్చిన పార్టీ ఇదేనని చెప్పారు. ప్రపంచంలో తెలుగువారిని అగ్రస్థానంలో నిలపడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఒకవైపు సీఎం చంద్రబాబు అమరావతి అభివృద్ధికి ప్రయత్నాలు కొనసాగిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే అంశంపై చర్చలు ముందుకు సాగుతున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఈ విషయంపై సమావేశమయ్యారు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అందించిన సాయాన్ని కూడా ప్రస్తావించారు. 2019 తర్వాత జరిగిన పరిణామాలు, ఎదురైన ఇబ్బందులను వివరించారు. ఈ అంశంపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్టు వెంకయ్య నాయుడు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. సీఎం రేవంత్ రెడ్డి భాజపా సభ్యులపై తీవ్ర విమర్శలు చేశారు. సూచనలు ఇచ్చి పారిపోవడం భాజపాకు అలవాటైందని మండిపడ్డారు. కాళేశ్వరం వ్యవహారాన్ని సీబీఐకు అప్పగించిన చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుపై కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ నిలదీశారు. ధరణి పోర్టల్ ద్వారా జరిగిన భూ అక్రమాలపై హౌస్ కమిటీకి సిద్ధమన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బర్తరఫ్ చేయాలని నినాదాలతో సభలో హంగామా నెలకొంది. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ కన్స్ట్రక్షన్ అంశంపై నిరసనలు కొనసాగించడం సభా సాంప్రదాయాలకు విరుద్ధమన్నారు. కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు కూడా బాధ్యతగా వ్యవహరించడం లేదని విమర్శించారు. మైనింగ్ అక్రమాలపై సిబిసిఐడి విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో వేసిన హౌస్ కమిటీల నివేదికలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఇక ధరణి పోర్టల్ పేరుతో భూముల కబ్జాలపై కూడా విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. కడియం శ్రీహరికి క్షమాపణ చెప్పాలని, కౌశిక్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయాల్లో మైనింగ్, ఇసుక అక్రమాలపై వివాదం మరింత రగిలింది.
అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం పీక్స్కు చేరింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ కేటీఆర్పై సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో వేల ఎకరాల భూ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. తమ సొంత భూమిని కూడా కేటీఆర్ వదలలేదని వ్యాఖ్యానించారు. ఆ భూమిని ప్రైవేట్ కంపెనీకి అప్పగించారని, తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఈ వ్యవహారంపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని, రికార్డులు చూపించేందుకు సిద్ధమన్నారు. భూ కుంభకోణాలపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి మధ్య కేబుల్ వివాదం ముదిరింది. తన కేబుల్ నెట్వర్క్ ను లాక్కునే ప్రయత్నం జరుగుతుందని సుబ్బారెడ్డి ఆరోపించారు. అఖిలప్రియ వర్గీయులు కేబుల్ వైర్లు కట్ చేస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం మధ్య సుబ్బారెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన పరిధిలో ఉన్న దాదాపు 2000 కనెక్షన్లకు ఫ్రీ కేబుల్ ప్రకటించారు. కొత్త కనెక్షన్లు కూడా ఉచితంగా ఇస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ ఆఫర్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పట్టణంలో పాంప్లెట్స్ పంచడంతో ఈ కేబుల్ వార్ హాట్ టాపిక్ గా మారింది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ నుంచి స్వయంగా 2 చోట్ల పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. తమ అభ్యర్థులు ప్రజల రక్షకులని, జవాబుదారీగా పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో డీఎంకేతో అసలైన పోటీ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. విజిల్ గుర్తుకు ఓటు వేయాలని, అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. మహిళల భద్రత, మాదక ద్రవ్య రహిత రాష్ట్రం లక్ష్యంగా చెప్పారు. ఇక తన డ్రైవర్ కుమారుడు శబరినాథన్ కు టికెట్ ఇవ్వగా వేదికపై భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో రైతు అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక హామీ ఇచ్చారు. పబ్లిక్ మీటింగ్ లో రైతులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వస్తే రైతుల భూములకు పూర్తి న్యాయం చేస్తామని చెప్పారు. అభివృద్ధి పనుల కోసం భూమి తీసుకుంటే మార్కెట్ ధర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నష్టం కలగకుండా పాలన సాగిస్తామని, వారి హక్కులను కాపాడడమే తన లక్ష్యమంటూ చెప్పారు. ఈ హామీలతో యూపీ రాజకీయాల్లో చర్చ మొదలైంది. అస్సాం ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ భారీ హామీలతో ముందుకు వచ్చింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 5 గ్యారంటీలు ప్రకటించారు. 10 లక్షల స్థానిక ప్రజలకు శాశ్వత భూమి పట్టాలు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని వృద్ధులకు 1250 రూపాయలు పెన్షన్ అందిస్తామన్నారు. ప్రజల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఖర్గే స్పష్టం చేశారు. ఈ హామీలతో అస్సాం కాంగ్రెస్ ప్రచారం జోరందుకుంది. వివిధ వర్గాలను ఆకట్టుకునేలా గ్యారంటీలు రూపొందించినట్టు చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం ఇస్తారని ఖర్గే ధీమా వ్యక్తం చేశారు. అస్సాం ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేకియాజులి సభలో కాంగ్రెస్ నేతలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. రాహుల్ గాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు చొరబాటుదారులను కాపాడుతున్నారంటూ విమర్శించారు. గౌరవ్ గొగోయ్ కూడా వారిని రక్షించాలనుకుంటున్నారని ఆరోపించారు. అస్సాంలో చొరబాటును ఇప్పటికే అడ్డుకున్నామని అమిత్ షా స్పష్టం చేశారు. అయితే 5 ఏళ్లు మళ్లీ ఇస్తే పూర్తిగా చొరబాటుదారులను వెళ్లగొడతామంటూ హామీ ఇచ్చారు. బోడోలాండ్ యువత, ఆదివాసీలతో బీజేపీ మాట్లాడగలిగిందని అన్నారు. కాంగ్రెస్ మాత్రం ప్రజలను పోట్లాడేలా మాత్రమే చూసిందని విమర్శించారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. డెహ్రాడూన్లో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుందని వెల్లడించారు. సర్దార్ పటేల్ మండల్లో తాను కూడా కార్యకర్తగా పాల్గొన్నానన్నారు. ఈ శిక్షణతో కార్యకర్తలు అన్ని రంగాల్లో మరింత బలోపేతం అవుతారని తెలిపారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలపై కూడా అవగాహన పెరుగుతుందని తెలిపారు. నిపుణులు కూడా పాల్గొని వివిధ అంశాలపై మార్గనిర్దేశం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. పార్టీ కోసం కృషి చేసిన మహానుభావుల స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పురూలియా సభలో బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వాతంత్ర ఉద్యమంలో బీజేపీ లేదని, వారికి చరిత్ర తెలియదని అన్నారు. బిర్సా ముండా, రవీంద్రనాథ్ ఠాగూర్, వివేకానంద గురించి ఎలా తెలుస్తుందంటూ ప్రశ్నించారు. అమిత్ షా చేసిన ఆరోపణలపై కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. తాను బ్యాండేజ్తో తిరుగుతున్నానని, విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ప్రాణాలకు తెగించి పోరాడానని, దాడిలో గాయపడ్డానని ఆమె తెలిపారు. వీల్ చైర్లో కూడా ప్రజల మధ్య తిరిగానని, నిజాలు తెలుసుకోవాలంటూ సవాల్ విసిరారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.